వినుకొండ రాజకీయ లబ్ధి కోసం మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గ్రామాల్లో గొడవలు సృష్టించి అసత్యారోపణలతో శవరాజకీయాలు చేస్తే సహించేది లేదని, చట్టపరమైన చర్యలు తప్పవని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు హెచ్చరించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆదివారం రాత్రి జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శవాలు చూడండి, జగన్ కు గ్రామాల్లో తగాదాలు రెచ్చగొట్టండి, బొల్లాకు నిద్ర రాదని వ్యాఖ్యానించారు. బొల్లా దౌర్జన్యాలకు, దుర్మార్గాలను, అహంకారానికి, అసత్య ఆరోపణలకు ప్రజలు చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పిన బ్రహ్మనాయుడుకు సిగ్గు రాలేదని అన్నారు. దొంగ పెన్షన్లు ఇచ్చింది కాక సిగ్గు లేకుండా మాట్లాడతావా? సిగ్గు శరం ఉంటే మాట్లాడతావా? నువ్వు అనర్హులకి దొంగ పెన్షన్లు ఇస్తావా? నిజమైన అర్హులకి పెన్షన్ లేకుండా దుర్మార్గంగా వాళ్ళకి అన్యాయం చేస్తావా? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎంతమంది అర్హులు పెన్షన్ లేకుండా మీ 5 ఏళ్ల పాలనలో ఎంత ఇబ్బంది పడ్డారు? ఏ రోజైనా వాళ్ళ ముఖం చూసావా? మేమిస్తాం, అర్హులందరికీ పెన్షన్లు ఇస్తున్నాం. ఎక్కడైతే గ్రామాల్లో ఇలాంటి దొంగ సర్టిఫికెట్లు పెట్టి 10,000 లంచం ఇచ్చి దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకున్న వాళ్ళందరిది కూడా ఖచ్చితంగా కంప్లైంట్స్, కలెక్టర్ గారి దగ్గర కంప్లైంట్స్ అందినాయి, అధికారుల దగ్గర కంప్లైంట్స్ అందినాయి. ఎవరైతే దొంగ సర్టిఫికెట్లు ఉంటాయో దాని మీద ఎంక్వైరీ చేసి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అధికారులు దాన్ని ఎంక్వైరీ చేసి వాటి మీద చర్యలు తీసుకుంటారు. నీలాగా తప్పుడు వ్యవహారాలు ఇకనైనా మానుకోవాలని ప్రజలు బుద్ధి చెప్పింది, గుర్తుంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నా. ఇకనైనా మారవయా? ఏంటి ఈ తప్పుడు ప్రచారాలు, దుర్మార్గాలు చేసింది కాక ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టినా నీకు బుద్ధి రాలా? ఇకనైనా మారు, ప్రజలు సంతోషపడతారు. వినుకొండను ప్రశాంతంగా ఉంచు. వినుకొండ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నా. సాగర్ జలాలకు నీళ్ళు వచ్చినాయి, బ్రహ్మాండంగా పంటలు పండుతాయి, రైతులందరూ సంతోషంగా ఉన్నారు. నువ్వు మాత్రం ఈ కుటిల రాజకీయాలు, ఈ దుర్మార్గాలు, దుష్ప్రచారాలు, అసత్య ప్రచారాలు ఇప్పటికైనా మానుకో.